ఈరోజు ఎంపీడీఓ గారిని ఇందిరమ్మ ఇళ్ళ అభివృద్ధి మీద కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలను చెప్పి ఆ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక మంచిగా జరుగుతలేదని మా అభిప్రాయము. ఆ అభిప్రాయం మేరకు కాస్త గ్రామ సభలు పెట్టి అధికారులను ఇన్వాల్వ్ చేసి రేషన్ కార్డు ఉందా లేదా, భూమి ఎంత ఉంది, కార్లు 5 ఎకరాలు 6 ఎకరాలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ముగ్గులు పోపిస్తారు ఊర్లలో. పేదలు చాలామంది ఉన్నారు ఊర్లలో, ఆ పేదలకు ఇవ్వాలని చెప్పి దాదాపుగా ఇప్పుడు నిర్మల చౌడూరు తప్ప 30 గ్రామాలలో గౌరవ మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ 2 గ్రామాల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద ముఖ్యంగా నిర్మల గ్రామంలో 60 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఆ 60 ఇళ్లను క్యాన్సిల్ చేసి ఇలా ఆ గ్రామానికి 20 తేవడం జరిగింది. అలాగే చౌడూరులో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ద్వారా నిజమైన పేదలకి, నిజమైన లబ్ధిదారులకి, ఎక్కడైతే గ్రామాలలో నివసించి వ్యవసాయ కూలీలకి ఈ పథకం ఇందిరమ్మ పథకం చేస్తే మీకే మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి. ఈ ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళే సగం మంది ఇందిరమ్మ ఇల్లు పెట్టుకొని ఆ ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ళ స్పిరిట్ని దెబ్బతీస్తారు. ఇందిరమ్మ కమిటీ ఇళ్ళని పేదలకే, నిజమైన లబ్ధిదారులకి ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ అధికారులను కోరడం జరిగింది.